గార్డెన్‌ను పెంచడం లేదా దాన్ని మెయింటైన్ చేయడం కష్టమా? లేదంటే చాలా ఈజీనా అంటే ఏం చెప్తాం? చెప్పడానికి ఏం లేదు. సో, మొక్కల్ని పెంచుకోవాలి, పువ్వులు, కాయలు అన్నీ కోసుకోవాలనుకుంటే కొంచెం కష్టపడాలి. దట్టు టెర్రస్ అంటే డాబా పైన మాత్రం గార్డెన్ పెడితే వీక్లీ వన్స్ అయినా దాన్ని క్లీన్ చేయకపోతే చూడడానికి అస్సలు బాగుండదు. అంతేనండి. అది మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. దీనికి ఎలా అయిపోతున్నాం కదా. ఇంత చిన్న ఒక 20-30 ఫ్లవర్ పాట్స్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం అయితే ఫార్మింగ్ ఇంకెంత కష్టమో కదా. సో ఇదంతా ఏంటంటే నేను ఆగస్ట్లో ఈ ప్లాంట్స్ని అరేంజ్ చేసుకున్నప్పుడు స్టాండ్స్ చేయించుకున్నాను. సో ఆ స్టాండ్స్కి ఏంటంటే ఓన్లీ 1 టైమే పెయింటింగ్ వేశారు, దానికి స్కై కలర్ పెయింటింగ్. అయితే దాన్ని వాటర్ అది పాట్స్ నుంచి వస్తుంది కదా, సో అలానే వదిలేస్తే రస్ట్ పట్టేస్తుంది కదా, మళ్ళీ స్టాండ్లు అవి పాడైపోతాయి. వాటిని క్లీన్ చేసి ఇంకొక కోటింగ్ బ్లాక్ కలర్ వేయాలని, అది ఎప్పటి నుంచి అంటే అస్సలు వీలు అవ్వట్లేదు. ఎవరు ఆ పెయింట్ వేయడానికి కూడా దొరకట్లేదు, అంటే అంత వర్క్లో బిజీ. ఇది చాలా చిన్న వర్క్ కదండి, ఒక ½ అన్ అవర్ 1 అవర్ వచ్చి వాళ్ళకి చేయడానికి కుదరట్లేదు. సో పొంగల్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు స్టార్ట్ చేద్దాం అన్నట్టు చూశాను, అప్పుడు కూడా ఎవ్వరూ లేరు. సో ఇది జాన్ 12th నేనే పెయింట్ చేసేద్దాం అనుకున్నాను. నాకేమీ అంతకు ముందు పెయింట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అది చీరలు లేదా డ్రెస్సుల మీద అయితే వేసుకున్నాను, కానీ ఇలా ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైము స్టాండ్స్కి, తర్వాత ఈ ప్లాంట్స్ రిలేటెడ్ వాటికి పెయింట్ చేయడం ఇదే ఫస్ట్. మొక్కల మీద ఉన్న ప్రేమ ఏమైనా చేస్తుంది కదండి. యూట్యూబ్ వీడియో అలా అనుకోవద్దు, వాటి కోసం అయితే కాదు, నా కోసం చేసుకున్న పనే ఇది. ఏదో అందరి వీడియోలు నేను చూస్తున్నప్పుడు నా వీడియోలు కూడా ఎంతో కొంతమంది చూస్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న దాంతో వీడియోలు పెట్టడమే తప్ప యూట్యూబ్ కోసమే చేసేదైతే ఏమీ లేదు. అయితే ఈ పెయింటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పాను కదా, అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు నాకు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక్కసారి కూడా వేసిన అలవాట్లేదు. సో స్టార్టింగ్ కొంచెం ఏదోలా అనిపించినా నెమ్మదిగా పెయింటింగ్ బాగానే స్టార్ట్ చేశాను. సో వీటన్నింటికి పెయింటింగ్ వేసి ఆ తర్వాత మొక్కల్ని అరేంజ్ చేయాలనుకున్నాను. సరే, నాకు హెల్ప్ చేయడానికి ఒకళ్ళని రమ్మన్నాను. ఎప్పుడు ఈ ప్లాంట్స్ వర్క్ చేయడానికి ఒకళ్ళు హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు రాలేదు. అసలు నేను ఈ వీడియో ఇలా తీసి పెట్టాలి అలా అనుకోలేదు నేను. అయితే మార్నింగ్ 9:30 వరకు చూసాను, ఎవ్వరు రాలేదు. సో నేనే స్టార్ట్ చేశాను. అంటే వెరీ ఫస్ట్ టైం ఎవ్వరు హెల్ప్ లేకుండా ఆ స్టాండ్ మీద ఉన్న ప్లాంట్స్ అన్ని కింద పెట్టుకొని ఈ స్టాండ్స్ని నేనే క్లీన్ చేసుకొని పెయింటింగ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం 2 o'clock వరకు స్టాండ్స్ మ్యాక్సిమం వేసేసానండి. అంటే పెయింట్ వేయడం ఈజీయే, కానీ దాన్ని క్లీన్ చేయడమే చాలా కష్టమైంది నాకు. క్లాత్తో క్లీన్ చేసి తర్వాత శాండ్ పేపర్ని రుద్ది అలా చేసేటప్పుడు చాలా టైం పట్టింది. ఈ రింగ్స్ చేయించుకున్నాను నేను. ఆ తర్వాత వాళ్ళు పెయింట్ వేయలేదు, అంటే అవి చేసిన తర్వాత వచ్చి చేశారు. అవి వాళ్ళకి టైం ఉన్నప్పుడు వచ్చి. సో ఇవి డస్ట్ పెట్టేస్తున్నాయి, అలా అని ప్లాంట్స్ వేయలేకపోతున్నాను. వేసిన తర్వాత వాటరింగ్ చేస్తాం కదా, అందుకే ఇంకా ఎక్కువ రస్ట్ వచ్చింది దానికి. సో అందుకని వీటికి కూడా పెయింటింగ్ ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగానే చేశాను, అయినా చేతులకి అంటుకుంది. మన ఫ్యాబ్రిక్ పెయింట్ పోయినంత ఫాస్ట్గా ఈ పెయింట్ పోదు, అది నాకు అంటుకున్న తర్వాత అర్థమైంది. సో వీటన్నింటినీ క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది నాకు. అందుకని ఆఫ్టర్నూన్ సెషన్ ఏం చేశానంటే గ్లౌజ్ వేసుకొని పెయింట్ చేశాను అన్నమాట.
ప్లాంట్స్ అన్నింటిని కిందకి దించడం అంటే మామూలుగా లేదు. ఇది కూడా అంతే, ఇది దీనికి రస్ట్ పట్టేస్తుంది. ఇలా ఓన్లీ శంఖం పూలను పెట్టుకోవడం కోసమే ఇది చేయించుకున్నాను. ఇవి స్మాల్ స్టాండ్స్. ఇవి పెయింట్ వేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఎలా అంటే వీటి మీద పెట్టే పాట్స్కి రౌండ్గా హోల్స్ చేయకుండా ఒక సెంటర్లోనే హోల్ ఉంటే ఈ స్టాండ్ అంతటికి వాటర్ అంటుకోదు కాబట్టి రస్ట్ అనేది పట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ నుంచి వీటి మీద పెట్టే పాట్స్ అన్నింటికి ఓన్లీ సెంటర్లోనే ఒక బిగ్ హోల్ చేసుకునేలా చేస్తాను. చూడాలి, నెక్స్ట్ దాన్ని అలా ట్రై చేస్తాం. సో ఫైనల్గా ఏంటంటే అన్నింటికి పెయింట్ చేసినది చాలా గొప్పగా అనమాట. అంటే నేనే చేశాను కదా, ఎవ్వరి హెల్ప్ లేదు అని. అయిపోయింది వర్క్. వర్క్ అంతా అయిన తర్వాత ఈ రింగ్స్కి ప్లాంట్ పెట్టాలి, జేడ్ ఇలా పెట్టాలి, మనీ ప్లాంట్ ఇలా ఇలా ఏవేవో అనుకున్నాను. కానీ ఆ రోజు ఈవినింగే మా అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. సో వర్క్ పెండింగ్. ఇలా కింద పెట్టిన ప్లాంట్స్ అన్నింటినీ స్టాండ్ మీద 15th పెట్టాను. ఇంకా 2 days ఉన్నాయి హాలిడేస్. ఈ 2 daysలో ఏం చేయాలన్నది చూడాలి. సో ఓవర్గా ప్లానింగ్స్ చేస్తే ఇలానే అవుతుంది అని నాకు అర్థమైంది. చూడాలి నెక్స్ట్ వీటిని ఎలా అరేంజ్ చేయాలన్నది. సో ఫైనల్గా అయితే వీటన్నింటినీ ఇలా అయితే అరేంజ్ చేసేసాను. లేదా సులువా అంటే ఏం చెప్తాం, ఇష్టంగా ఉన్నప్పుడు ఏది కష్టంగా అనిపించదు. ఏమైనా ఫైనల్గా నేను చేయాలనుకున్నది అయితే చేసేసాను. ఇది నా గార్డెన్ వర్క్, ఇష్టంగానే చేశాను.